సమస్యలందరికీ సొల్యూషన్ ఇవ్వడానికి ఓ సూపర్ హిట్ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర along with his team. So let's welcome them. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. పొద్దున్న ఎవడికో ముంచలు లేచావు నాయన. అదే మొక్క ఒక పువ్వు లేదు ఒక కాయ లేదు. మగ మొక్కలు మొక్కల్లో కూడా మగ మొక్క ఆడ మొక్క ఉంటదా? ఎందుకుండదు? పువ్వు కాయ ఉన్నది ఆడ మొక్క, ఏ కాయ లేని మగ మొక్క. ఇంకో విషయం, నా ఇంట్లో ఆడ మొక్కకి ఆడదానికి అసలు చోటే ఉండదు. ఐ హేట్ లేడీస్. ఎస్, అంతేందుకు బట్టలు కూడా ఇస్త్రీ చేసుకోకుండా వేసుకుంటా. ఎందుకు? అందులో స్త్రీ ఉంది. మేడం అన్ని తెలుసు. చూస్తాం ఎన్ని రోజులు పెళ్లి చేయకుండా ఉంటారు? నువ్వు చూసి నువ్వు ముసల్దాని అవ్వడం తప్ప నేను మాత్రం ఒక ఆడదానికి భర్తను కాను, అది గుర్తుపెట్టుకో. ఆ మాట మీద ఉండు. అయినా పెళ్లి చేసుకోకూడదని ఎందుకు ఇలా నిర్ణయించుకున్నావు? మనం ఒక అలారం పెట్టుకుంటే మనం చెప్పిన టైంకి మోగుద్ది. ఒక ఆడదాన్ని కట్టుకుంటే 24 గంటలు మోగుతూనే ఉంటుంది. ఇదిగో నిన్ను చేసుకున్నాను చూడు, నా చెప్పుతో కొట్టుకోవాలి. నాశనం చేస్తున్నావు నువ్వు. చూసావా, నా ఇల్లేమో సైలెంట్ గా ఉంది, పక్కిల్లేమో వైలెంట్ గా ఉంది. ఎందుకు? నా ఇంట్లో ఆడది లేదు, ఆ ఇంట్లో ఆడది ఉంది కాబట్టి. అందుకే ఆడదాని వైలెన్స్ నా ఇంట్లో ఉండకూడదని చెప్పి ఆడదానికి దూరంగా ఉన్నా. అలాగే ఉండు చంద్ర. అలాగే ఉంటాను సార్, దీంట్లో ఏ మార్పు లేదు. డిస్టర్బ్ చేయడానికి వచ్చింది. ఏంటి నా ఇంటి ముందు నుంచి కొంగకాలు వేసుకొని టప తిరుగుతున్నావు? నా ఇంటి ముందు నుంచి నువ్వు ఎన్ని రౌండ్లు వేసినా నేను నీకు అర్థమైందా? రెసిపీ పంపించిందా నీకు? అంత సీన్ లేదులే. ఒక మగాడు నిగ్రంగా ఉంటే చాలు, వాడి గ్రహాన్ని మార్చేద్దామని చూస్తారు మీ ఆడవాళ్ళు. అబ్బా, ఇదిగో నన్ను చూసినా నా ఇంటి వైపు చూసినా ఒకసారి నోరు తెరు, నోట్లో కారం వేసి కొడతా. ఒక్కడే ఒంగోని ముగ్గేసుకోపోతే అదేదో నన్ను పెళ్లి చేసుకుంటా, ముగ్గేది నేనే వేస్తాను కదా. ఇప్పుడు వంగోడానికి ఇబ్బంది ఉన్నదాన్ని నేను చేసుకున్నాను అనుకో, జీవితాంతం నీ దగ్గర వంగోవాల్సి వస్తుంది. నేను అప్పుడు వంగోవడం కంటే ఈ వంగోవడం బెటర్ కదా. మనిషి జీవితంలో కొంచెం రుచి పచ్చి ఉండాలి. ఏ రుచి లేని పచ్చి లేని జీవితం ఎందుకు? అదే చాలా మంది మగాళ్ళు ఈ రుచికి అలవాటు పడే జీవితాన్ని మసి చేసుకుంటున్నారు. ఇంకోసారి నా ఇంటి సైడ్ వస్తాను, నరికి పోగులు పెడతాను ఏమనుకుంటున్నావో. అక్క 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 ఇతను ఎంత ట్రై చేసినా కొన్నంటాడేంటి? ఎలాగైనా సరే ఇతను పడేయాల్సిందే, ఆ ముక్కు పొగరు దించాల్సిందే. వాడు పొగరు తగ్గాలంటే అనసూయని రంగంలో దించాల్సిందే. ఓయబ్బో, నాకే పర్లేదు గాని అనసూయ వస్తే పడిపోతాడా? అనసూయ ఈ మాట వింటే సూసైడ్ చేసుకొని చచ్చిపోతుంది. అప్పుడు గురువారం నేను, శుక్రవారం నువ్వు చేసుకోవచ్చులే. ఒకసారి అద్దంలో వెళ్ళి మొహం చూసుకో. చూసుకుంటే నీకంటే నా మొహం అందంగా ఉంటదిలే. చచ్చిపోవే, చచ్చిపో. మన పనులు మనం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నా జీవితం మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటది. నీ ఇంట్లో దాగున్నానన్న విషయం నా భార్య వస్తే చెప్పక బావా. ఒకప్పుడు మొగుళ్ళు కొడితే పెళ్ళం వెళ్ళి పక్కింట్లో దాక్కునేవాళ్ళు, ఇప్పుడు పెళ్ళం కొడితే మొగుళ్ళు వచ్చి పక్కింట్లో దాక్కుంటున్నారు. కలికాలం. ఎక్కడికి పోతుంది సార్ ఈ సమాజం? చాలా దారుణం. సిగరెట్ తాగితే పోతావు, మందు తాగితే పోతావు, గుట్కా తింటే పోతావు అని యాడ్లు ఇస్తారు, కానీ పెళ్లి చేసుకుంటే పోతావు అని చెప్పి ఒక్కడు యాడీరేంటి సార్? ఏడిడు ఎట్టెళ్ళాడు అని అడుగుతున్నా. వీడు ఎక్కడికి వెళ్ళినా రాత్రి ఇంటికి వస్తాడుగా. వస్తాడు, చెప్తా వాడి సంగతి చెప్తా. అరే దరిద్రుడా, మీ ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది, బయటికి వచ్చి చావు. ఏంట్రా వద్దురా అన్న. జీవితానికి ఒక తోడు కావాలి అన్నావు, అదేమో ఇప్పుడు తోడెలా తయారైంది. దరిద్రుడా, చివరిసారిగా జీవితంలో ఎప్పుడు నవ్వి చచ్చావు? పెళ్ళిలో కట్టిన తర్వాత ఫోటోగ్రాఫర్ నవ్వమంటే నవ్వాను బాబా. అదే నా చివరి నవ్వు బాబా.
6 అంగుళాల తాళి 6 అడుగుల మనిషిని ఎలా చేసిందో చూడరా. అమ్మ పెళ్లి కానివాడు చలికాలంలోనే వణుకుతాడు, పెళ్ళైన వాడు అన్ని కాలాల్లో వణుకుతాడు. వాడిని చూడండి ఒక్కసారి ఎలా వణుకుతున్నాడు. సరేలే బావా వస్తాను. తొందరగా వెళ్తే ఒక కోటింగ్, లేట్ అయితే డబుల్ కోటింగ్ బావా. వస్తాను. ఈత తెలియకపోయిన సముద్రాన్ని ఈదచ్చురా, అన్ని తెలిసిన సంసారాన్ని ఈదలేమురా అన్న. లేదు బావా నేను ఈదుతా అన్నాడు. ఇప్పుడు ఇరుకొని చచ్చాడు, బయటికి రావడం నానా తంటాలు పడుతున్నాడు. అందాజ్ బా బావునా? పెళ్లి చేసుకోలేదు కాబట్టి బ్రహ్మాండంగా ఉన్నా. బా నీకు గుడ్ న్యూస్. ఏంటది? నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఒక్క నిమిషం ఉండు. ఏం చేస్తున్నావు? 2 నిమిషాలు మౌనం మౌనం, పాటిస్తాను. మౌనం. నీకోసం 2 నిమిషాలు మౌనం పాటిస్తా. చనిపోబోయేవాడి కోసం. మ్యారేజ్ ఫిక్స్ అయిందంటే ఎవడన్నా సంతోషపడతాడు, కానీ ఇలా ఎవడో మౌనం పాటించడు. సర్లే ఇదిగో మ్యారేజ్ కార్డు, 23rd మ్యారేజ్. ఆహా. అది పెళ్లి పత్రిక, విసురుకోవడానికి విసురుకర కాదు. పెళ్లి పత్రిక నాకు విసును కర్రతో సమానం. అది 60 రూపాయల కాస్ట్ తెలుసా? అది 60 రూపాయలు పెట్టి కార్డు కొట్టించానని సంతోషపడుతున్నావు కానీ 60 ఏళ్ల జీవితాన్ని గుండి కొట్టించుకుంటున్నాను సంగతి మర్చిపోతున్నావురా నువ్వు దరిద్రుడా. ఏముందిరా పెళ్ళమని ప్రపంచంలో అందరూ ఒకరిని చూసి ఒకరు పరిగెడుతున్నారు. రే దరిద్రుడా, మనిషి జీవితంలో 3 బాలుంటాయిరా. బాల? అవునరా. మొదటి బా బాల్యం, ఎంత అందంగా ఉంటుందో. రెండో బా బ్యాచులర్ జీవితం, స్నేహితులతో ఒంటరిగా ఇంకా అందంగా ఉంటుంది. మూడో బా భార్య. సర్లే చెప్పొచ్చో గానీ ముందు కార్డు ఓపెన్ చేసి చూడు. ఊరి శిక్ష కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత తీర్పు కార్డు చదివితే ఎంత, చదవకపోతే ఎంత. ఛీ! నీ కార్డు ఇచ్చాను చూడు, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. ఈ దరిద్రుడు ఒకడు ఏదో పుట్టింటికి వచ్చి పరిగెత్తినట్టు నా ఇంటికి వస్తుంటాడు. ఈడు ఏడిడు ఎట్టెళ్ళాడు. అరే అన్నం పెట్టమంటే కుక్కకు పెట్టిన తర్వాత పెడతాను అని చెప్పా. వెళ్ళి కూర్చుంటాడు. వాడు అలిగితే నాకు ఎలా ఉంటుందో తెలుసా రోజా గారు? అరికాలు నుంచి ఆయన దొరకు సర్రున కాలుద్ది. ఏడిడు ఏ త్వరలోకైనా రాత్రి ఇంటి త్వరలోకే రావాలిగా. వస్తాడు, చూస్తాడు సంగతి. కుక్కకు అన్నం పెట్టిన తర్వాత మొగుడికి అన్నం పెడదాం అనుకున్నావా? ఏం మనుషులే మీరు? మిమ్మల్ని అందరినీ రాకెట్ కట్టించి వేరే గ్రహానికి పంపించాలి మిమ్మల్ని అందరినీ. వెళ్ళిపోయిందా బావా? ఏంట్రా ఈ గెటప్? కాలేజ్ రోజుల్లో షర్ట్ మీద మరక పెడితే షర్ట్ చించి అవతలేసేవాడివి. ఇప్పుడు షర్టుకు ఎన్ని బొక్కలే, ఒళ్ళంతా వాతలే. ఏంట్రా ఇది? బావా కాపురం అన్న తర్వాత ఇవన్నీ కామన్ బావా. దరిద్రుడా, ఎక్కడ చచ్చావురా నువ్వు? పర్లేదులే బావా, అలవాటు అయిపోయింది తుడుచుకోవడం. రోజు మొహం కడుక్కోకుండానే వస్తుంది, నువ్వు కనీసం మొహం కడుక్కోనే కూర్చో. థాంక్స్ బావా. పాపం. వస్తలే బావా, లేట్ అయితే కోటింగ్ పెరిగిపోతుంది. రోజు రోజుకి మీ ఆడవాళ్ళు కరుణ, దయ, జాలి అనే విటమిన్ చంపేసుకుంటున్నారు. ఆత్మరక్షణ కావాల్సింది మీ ఆడవాళ్ళకి కాదు, ఇప్పుడు మా మగవాళ్ళకి కావాల్సి వస్తుంది ఆత్మరక్షణ. ఈ దరిద్రుడు ఈ ఎంట్రీలో సెట్ లేకుండానే వచ్చాడు, నెక్స్ట్ ఎంట్రీలో పాయింట్ లేకుండా వస్తాడేమన్నా భయం. ఏడిడు ఎట్టెళ్ళాడు. అరే భోజనం పెట్టమంటే కుక్కకు పెట్టిన ప్లేట్ లో పెట్టానండి. అరే ఓ నలిగి పారిపోతానంటే వీడు కోపం తెచ్చుకొని. ఏ ఆ ప్లేట్ మాత్రం ప్లేట్ కాదా, ప్లేట్ కాదా అని అడుగుతున్నా. ఎట్టెళ్ళిన రాత్రి ఇంటికి వస్తాడు. ఆ కుక్కకు పెట్టిన ప్లేట్ లో తినిపిస్తా వాడికి. కుక్క భోజనమే తినిపిస్తా వాడికి. అరే గజ్జి కుక్క, ఆ కుక్క పోయింది, బయటికి వచ్చి చావు. వెళ్ళిపోయిందా బావా? ఏంట్రా ఇది? కాపురం అన్న తర్వాత ఇదంతా కామన్ బావా. కామం కామం అని చెప్పి జీవితాన్ని కామా పెట్టుకున్నావురా దరిద్రుడా. కామన్ అంట కామన్. షుగర్ పేషెంట్ అని చూడకుండా షర్ట్ చినిపోయేలా కొడతావే, నా పాపం తగులుతుంది, నా ఉసురు తగులుతుంది నీకు. పుట్టింటికి వెళ్ళి వస్తానంటే గోడకేసి కుక్కని కొట్టని కొడతావంటే పురుగులు పట్టిపోతావే, పురుగులు పట్టిపోతావు. బావా చూసావా, మన కాలనీలో నేనే చొక్కా లేకుండా పరిగెడుతున్నాను అనుకున్నాను. ఈ కాలనీలో చాలా మంది మగాళ్ళు చొక్కా లేకుండా పరిగెడుతున్నారు బావా. ఈ ఆనందం చాలు బావా, ఈ ఆనందం చాలు. సగటు మనిషి బతుకంత కన్నీటి ఎదురీత.
తీరం చూపని పయనం ఎంత దూరమో ఎంత కాలమో ఎలా ఎలా ఆగటం ఎలా ఎలా సాగటం. నేను చినిగితే చొక్కాలే ఇవ్వగలను, కానీ చితికిపోయిన మీ జీవితాన్ని నేను ఇవ్వలేనురా. అబ్బో భారీ డైలాగ్. వెళ్ళండి రా, వెళ్ళండి. ఎక్కడికి వెళ్తున్నారా? ఇంటికి. దరిద్రులారా, కాశీకి వెళ్ళి చావండి. లాస్ట్ వయసులో పుణ్యమైన దక్కుద్ది దరిద్రులారా, వెళ్ళండి. టీవీ చూస్తున్న యువతులారా, చూసారుగా వాళ్ళని. పెళ్లి చేసుకుంటే వాళ్ళలా తయారవుతారు, చేసుకోకపోతే నాలా బతుకుతారు. దాన్ని బట్టి మీ డిసిషన్ పెట్టుకోండి, లేకపోతే మీ కర్మ దరిద్రం. నాగబాబు గారు, మీకు అస్సలు ఈ స్కిట్ అస్సలు నచ్చలేదు కదా సార్? అదే ఒక ఊహాత్మకమైనటువంటి కోరిక ఇది ప్రతి మగవాడికి, కానీ తప్పదు. అప్పుడప్పుడు చంద్రలాగా ఊహాలోకాలు విహరింపజేస్తాడు. ప్రతి వాడి మగాడి ఊహ ఫీలింగ్ ని నేను చెప్తా. బాగుంది, ఎంజాయ్ చేశారు. గుడ్. రోజా గారు, భార్య బాధితులందరికీ నువ్వు ప్రెసిడెంటా? కానీ ఆయన ఏంటో పాపం వాళ్ళ ఆవిడ కొట్టిన ప్రతిసారి మీ ఇంట్లో పుట్టిలలాగా వచ్చేస్తున్నాడు. బాగుంది, సరదాగా.